దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఇచ్చిన మాట నెరవేరే సమయం వచ్చి ఉన్నది. దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చి ఉన్నాడో, దేవుడు నీకు ఏ వాక్కునైతే పంపించి ఉన్నాడో, దేవుడు నీకు ఏ వాగ్దానమునైతే ఇచ్చి ఉన్నాడో, ఆ యొక్క వాగ్దానము నెరవేరే సమయము వచ్చి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను కూడా నిరర్థకము కాదని మరియతో చెప్పబడుతూ ఉంది. అయితే మరియ ఏమంటా ఉంది చూడండి. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడవచ్చు, దేవుడు ప్రవచనం ద్వారా నీతో మాట్లాడవచ్చు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి కూడా నీకు తెలియజేయవచ్చు, దేవుడు నీకు దర్శనం ద్వారా కూడా నీతో మాట్లాడవచ్చు. ఎన్నో రీతిలుగా నీతో మాట్లాడిన దేవుడు తన మాటని నెరవేర్చడానికి సమయం వచ్చి ఉన్న దేవుని బిడ్డలారా, ఆ సమయం దగ్గర పడింది, ఆ సమయము వచ్చి ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నీవు మరియ వలె ప్రభువు దాసురాలను అనే మాట అనాలి నీ నోట నుండి. ప్రభువు యొక్క దాసుడను అనే మాట నీ నోట నుండి వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం, నీ జీవితంలో దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట! నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. భయపడలేదామె, వెనుకడుగు వేయలేదు. నీ జీవితంలో జరగాల్సినవి ప్రతిదీ కూడా ఆయన జరిగిస్తాడు. ఆయన చిత్తానికి నువ్వు తలవంచు, కంగారు పడవద్దు, తొందర పడవద్దు. దేవుని యొక్క చేతిలో నువ్వు నీ సమస్యని, నీ ఇబ్బందిని, నీ కుటుంబాన్ని, నీ సంతానమును నువ్వు పెట్టినప్పుడు నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతూ ఉన్నావు? దేవుడు మాట ఇచ్చాడు, నీకు, నీ కుటుంబానికి, నీ సంతానమునికి క్షేమమవునుగా కానీ, లేదా నిన్ను స్వస్థపరుస్తాను అని, నిన్ను ఆశీర్వదిస్తాను అని, నీకు విడుదల దయచేస్తానని, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని, నీకు వివాహం జరుగుతుంది అని, నీకు గర్భఫలము వస్తుంది అని చెప్పేశాను. ఆ రీతిగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వెందుకు కంగారు పడుతూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, దేవుని చేతిలోకి పెట్టిన నీ సమస్యల్ని, దేవుడి చేతిలోకి పెట్టినటువంటి నీ పరిస్థితులని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం నీ చిత్త ప్రకారము నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేరును గాక అని చెప్పినటువంటి ఆ యొక్క మాటని నువ్వెందుకు దేవుని చేతిలో నుండి వెనక్కి తీసుకుంటున్నావు? వెనక్కి తీసుకుంటే, టెన్షన్ పడితే, తొందర పడితే దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరదు. దేవుని బిడ్డలారా, దేవునికి అప్పగించిన తర్వాత వేచి ఉండు, కనిపెట్టు. ఆయన తగిన సమయమున నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆ సమయము నెరవేరే సమయం వచ్చి ఉన్నది అంటూ ఉన్నాడు. సంతోషించి గంతులు వేయి దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, భక్తుడు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా కొరకు కనిపెట్టుకుంటుండు, ధైర్యం కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నీకు ఇచ్చిన వాగ్దానము, నీకు ఇచ్చిన ప్రవచనము, నీకు ఇచ్చిన మాట ప్రతిదీ కూడా నెరవేరేటటువంటి సమయము వచ్చి ఉన్నది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు నీకు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది కదా, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండుడి, ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటూ ఉండుడి, ఆయన క్రియ కొరకు కనిపెట్టుకుంటూ ఉండండి. ఆయన నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చబోతూ ఉన్నాడు. నువ్వు ఏది కావాలని అడిగి ఉన్నావో, ఆయన నీకు ఏది ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాడో, ఆ మాటని నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవుని పట్ల ఒక మాట, రైతు ఉన్నాడు కదా, ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత ఓపికగా ఉన్నాడు. దేవుని పిల్లారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి,
వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. దేని కొరకు కనిపెడుతున్నాడు వ్యవసాయకుడు? విలువైనటువంటి భూఫలము నిమిత్తము. నీకు దేవుడిచ్చిన వాగ్దానము విలువైనది. నీకు నీ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ప్రవచనము విలువైనది. విలువైనటువంటి ప్రవచనము నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నెరవేరే సమయం వచ్చింది కనుక ఓపికతో నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడిచ్చిన మాట నెరవేరును గాక. ఆమేన్.